తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి విచ్చేస్తున్న మన ప్రీతం నాయకులు జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని సాదరంగా ఆహ్వానిస్తూ అదేవిధంగా మన పార్టీ కుటుంబ సభ్యులైన ప్రతి ఒక్కరికి కార్యకర్త నుంచి నాయకులకు మహిళలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపు. మేము వచ్చిన చెప్పిపోయేదాన్ని గ్రామానికి కూడా వెళ్ళే కాదు, నువ్వు ఎవరిని వెళ్ళలేదు మహా మీ ఇంట్లో ఉండే 50 ఏళ్లతో ఎవరిలో కూడా నీ టీం లెవెల్లో ఓడించగలుగుతావేమో, కానీ నువ్వు ఏ రోజు కూడా నాయకుడు కాదు అని గుర్తు చేస్తామని చెప్పు. తెలుగుదేశం పార్టీకి ఈ రోజు నువ్వు తెలుగుదేశం పార్టీలో ఉన్నాను పచ్చకండువ వేసి తెలుగుదేశం పార్టీ పెట్టి పెద్దారెడ్డితో ప్రత్యక్షంగా నిప్పులు పెట్టుకున్నావు. నువ్వు సాగుతున్నానికి అసూరుగా నేను అడుగుతున్నా. ఎంత దూరం కూడా నేను చూడదని నువ్వు గొంగట ఒకటి నేను చెప్పాను. నీ ఫోన్ డేటా ఒక్కసారి తీసా నువ్వు ఎవరెవరితో మాట్లాడమని తెలుసు. అంతెందుకయ్యా నువ్వు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అనంతపూర్లో ఒక మీటింగ్లో నువ్వు చెప్పలేదా జడ్జిని ఓడబెడితే నీకు డిన్నర్ పెడతాను అని నీకు గత ఎన్నో చెప్తే నేను చేసినా నాకు చెప్పలేదా? ఇంతకంటే మరి నువ్వు మాట్లాడాలా? నీతిలో కూడా జాతికి తక్కువ, పార్టీకి తక్కువ. కాబట్టి తక్షణమే పెద్దలు పూజలు తాడపత్రి ఇన్ఛార్జ్ గారికి, సభాముఖంగా పార్టీ ఇన్ఛార్జ్ గారికి, జిల్లా ఇన్ఛార్జ్ గారికి, స్టేట్ గారికి, పెద్దలు గౌరవనీయులు లోకేష్ బాబు గారికి, పూర్తిలో చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నా, అయ్యా పార్టీకి నాయకులుగా ఉంటే సాధారణ కార్యకర్తను కానీ ఎమ్మెల్యేను కానీ కాపాడాల్సిన బాధ్యత నీ మీదే. తప్పు చేస్తే శిక్షించాల్సిన బాధ్యత మీదే. ఈరోజు మనం ఒక లిక్కర్ స్కామ్ లో ఇన్వాల్వ్ అయినాడు అన్న ఒకే ఒక విషయంలో నిమిషం కూడా ఆలోచించకుండా చిత్తూరు జిల్లాలో జయచంద్రారెడ్డి అనే ఒక నాయకుడిని పార్టీ నుంచి వెలివేసింది. అది తెలుగుదేశం పార్టీ యొక్క నిబంధన. అతను చేసేది లిక్కర్ స్కామ్, వీడు చేసేది రాజకీయ స్కామ్. కాబట్టి ఇతని మీద తక్షణమే చర్య తీసుకొని పార్టీని, మా తాడిపత్రిని రక్షించాలని. మరొక విషయం చెప్తున్నా, నేను దాదాపు 35 ఏళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉన్నా. ఒక జేసీ ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి పార్టీలోకి రాకపోతే తాడపత్రిలో తెలుగుదేశం జెండా అనేది ఎగిరిందా?